మీరు మీ పిల్లలకి ఈ ఒక్క టెస్ట్ చేస్తే చాలు మీ పిల్లల భవిష్యత్తు జీవితాంతం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో గురించి చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్ గా మా నాన్న హార్ట్ అటాక్ తో చనిపోయారు. మా దగ్గర ఎంత డబ్బున్నా కార్లున్నా మా నాన్న ప్రాణాలను అయితే తీసుకురాలేకపోయాము. అందుకోసం నేను ఒక నిర్ధారణకైతే వచ్చాను. మా ఊరోళ్ళు గానీ మా చుట్టుపక్కల ఊరోళ్ళు గానీ ఎనీ ఎమర్జెన్సీ నా కార్ను తీసుకోపోవచ్చు అని చెప్తున్నా. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చి అంబులెన్స్ కాల్ చేస్తారు. అంబులెన్స్ లేట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నా. ఇలా చెప్పానని దయచేసి మిస్యూజ్ మాత్రం చేయకండి. ఇంకపోతే వీడియోని స్టార్ట్ చేస్తా. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా జెనెటిక్ డిఎన్ఏ టెస్ట్ ని చేయించండి. ఈ టెస్ట్ వల్ల ఏదైనా వంశపార్యపరంగా వస్తున్న జబ్బులు ఏదైనా ఉన్నాయా, ఏదైనా గుండెకు సంబంధించిన జబ్బులు ఉన్నాయా లేదా అని తెలుస్తుంది. ఈ టెస్ట్ వల్ల వాళ్ళకి ఎటువంటి ఫుడ్ పెడితే బాగుంటుంది, వాళ్ళకి ఎటువంటి విటమిన్స్ ఇవ్వాలి, ఎటువంటి ప్రోటీన్స్ ఇస్తే బాగుంటుంది అనేది తెలుస్తుంది. అదే విధంగా మీ పిల్లలకు ఏది ఇష్టం, ఎటువంటి రంగాల్లో పోటీ పడతారు, అదే విధంగా ఏ టైంలో చదివితే వీళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి ఎంత వరకు అర్థం చేసుకునే సామర్థ్యం ఉంది, ఎటువంటి స్పోర్ట్స్ అనేది ఆడతారు, వీళ్ళు ఆటల్లో గాని పాటల్లో గాని ఇంకా దేనిలో ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారో దానితో పాటు ఎంత యాక్టివ్ గా ఉన్నారో అనేది తెలుస్తుంది. మరియు వీళ్ళకి బట్టతల వస్తుందా రాదా అన్నది కూడా తెలుస్తుంది. అదే విధంగా వీళ్ళు ఫ్యూచర్ లో స్మోక్ గాని ఆల్కహాలిక్ గాని గురవుతారు లేదా అనేది తెలుస్తుంది. దీనిని ఒక్కసారి టెస్ట్ అనేది చేయించుకుంటే చాలు జీవితాంతం రిపోర్ట్స్ అనేది వస్తూ ఉంటుంది. ఈ డిఎన్ఏ టెస్ట్ ను ఎలా చేయించుకోవాలని చెప్తాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ నంబర్స్ కనుక కాల్ చేసినట్లయితే మొత్తం A to Z ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు. లేదు అంటే ఈ వెబ్సైట్ లో ఈ కిట్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ కిట్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంట్లోనే జెనెటిక్ డిఎన్ఏ టెస్ట్ ని చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత దీనిని మనము కొరియర్ అనేది చేయాలి. తర్వాత వాళ్ళు రిపోర్ట్ అనేది మనకు పంపిస్తారు. దీని వల్ల మీ పిల్లలకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా షేర్ చేయండి.